భార్గవ్ గారు బాగుపడాలని కోరుకుంటున్నారా? ఆయన మేం బాగు చేస్తాం. ఏడున్నాడో కొంచెం వివరంగా చెప్పండి. ఎవరు మీరు? ఖాళీగా ఉన్నప్పుడు కళ్ళు, రెచ్చిపోయినప్పుడు రక్తం తాగేవాళ్ళం. అంతేకాదు శీలాలు దయటం మా హాబీ. ఒళ్ళగా ఉంది. చూడు, భార్గవ్ ఎక్కడున్నాడో చెబితే నష్టపోయేది మీరే. చోటలా సవట్లంటున్నాడు అన్నాడు. బ్యాటరీ మంచి పవర్ లో ఉన్నట్టుంది. కొడుకుని అయ్యో భగవంతుడా. భార్గవ్ గారికి చెప్పండి, మంత్రి గారు జోలికొస్తే కంత్రి పనులు చేస్తామని. మరేం పర్వాలేదమ్మా, ఇదేం ప్రమాదకరమైన గాయం కాదు. ఏం జరిగిందమ్మా? ఆ దాసుగాడు మనుషులు వచ్చి. వద్దు పద్మ, జరిగింది ఏమిటో తెలిస్తే వాడు ప్రాణాల మీద తెచ్చుకుంటాడు. జరిగిందేమిటో నాకు తెలిసిపోయిందిరా. ఇక జరగాల్సింది రాజశేఖరానికి తెలియజేస్తాను. తమ్ముడు, వాడు పోట్లకి బుద్ధులు కొట్టుకుంటూ వచ్చేస్తాడు. దాసు, వాడు లోపలికి రాకుండా ఒళ్ళు హోలంచే అన్న తమ్ముడు. ఆడి బ్యాటరీ ఈక్ అవుతున్నట్టుంది. తలుపు తీద్దామా? తలుపు తీస్తే అనవసరంగా భార్గవ్ గారిని మనం చంపాల్సి వస్తుంది. శవ రాజకీయమా? ప్రాణాలు తీసే నీకు ప్రాణభీతి పుట్టుకొచ్చిందా? తుపాకీ చేత పట్టావు. ఇది ప్రాణభీతి కాదు, ప్రాణాలను తీసే రాజనీతి. నా ప్రాణాలు తీయడానికి నీ తమ్ములు, నీ ఇన్నపెట్టిలో ఉన్న సొమ్ములు చాలవురా. నా తల్లి శ్మశానంలో పిడికేడు బూడిదగా మారడానికి కారణం నువ్వు. నా తండ్రి నా కళ్ళ ముందే రక్తపు మడుగులో కళ్ళు మీయడానికి కారణం నువ్వు. నాకు మిగిలిన ఒక్కగాను ఒక ఆత్మీయుడు శంకరం. అతన్ని కూడా మీరు చంపాలని చూస్తే ఈ భార్గవ రాముడు కాక తప్పదురా అని ఒక్కరోజుతో నేను చంపను రాజశేఖరం. నీ పాపాలు వెలుగులోకి తెచ్చి అదంతా తేలికనుకున్నావా? ఎస్, జలగంగ పథకంలో ఇంజనీర్ ని చంపి మీరు డబ్బు కాజేసిన ఫైళ్లు, ప్రజా వైద్యశాల పెడతానని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ గా మార్చుకున్న ఫైళ్లు, బట్టబయలు చేసి నిన్ను వీధుల్లో కీడుస్తాను. ఆ ఫైల్ ఉన్నాయో మన నాకేంకా చెప్పాలా? నువ్వెవరు తెలుసుకుంటా? సాక్ష్యాలు సంపాదించి తీరతాను. మీ ప్రాణాలు అంతరిక్షంలోకి పంపించి తీరతాను. అన్నో తమ్ముడు, ఆ భార్గవ్ గారి చేతికి సాక్ష్యాలు దక్కడానికి వీల్లేదు. సదానందంతో చెప్పి గొడవల్లో ఉన్న ఇనుము సిమెంట్ ఊరు దాటించు. ఎలా సాధిస్తాడో నేను చూస్తాను. అట్లాగే. ఏంటండి పిచ్చిగాడిద, ఊరు దాటించాల్సింది శవాల్ని గాని సాక్ష్యాల్ని కాదురా. పద పోలీస్ స్టేషన్. ఇదేం బాగాలేదండి. నోర్మై, నన్ను సెల్లో మూసేసి నోరు మూయమంటారేంటండి? ఎంత తిరిగి నేను ఎప్పుడు చూడలేదండి. అండి, పోలీస్ మినిస్టర్ గారి దగ్గర నుంచి అయ్యి ఉంటది. పోలీస్ స్టేషన్ లో భోజనానికి ఇబ్బంది, ఓ మంచి క్యారియర్ పంపించమనండి. హలో, నేను మినిస్టర్ గారి తమ్ముడిని మాట్లాడుతా ఉన్నా. ఏమిటి? ఏంటో బ్యాటరీ మంచి ఛార్జింగ్ లో ఉందా? మా సదానందాన్ని బొక్కలో దొరికించావట. నీ ఒంట్లో ఎలా ఉంది? మనకేంటి, మన బ్యాటరీ ఎప్పుడు మంచి ఛార్జింగ్ లోనే ఉంటది.
ఛార్జ్ షీట్ ఎప్పుడు పెడదావా, నువ్వెక్కడ దొరుకుతావా నేను ఎదురు చూస్తున్నాను. మినిస్టర్ గారి తమ్ముడితో మాట్లాడుతున్నానని జ్ఞాపకం పెట్టుకో. 10 ఏళ్ల క్రితం రాజుల రోజులు నడిచేయి, ఇప్పుడు రాజకీయాల రోజులు నడుస్తున్నాయి. అధికారం మాది, సొమ్ము మాది, సోకు మాది, శిక్ష కూడా మీదే. అబ్బా ఇసిగిచ్చమాహయ్యా. సదానందాన్ని వదిలేస్తావా? మొన్నయ్య చేత టెలిఫోన్ లో మాట్లాడించమంటావా? నువ్వెవరితో మాట్లాడినా వాడు 7 చువ్వలు దాటి రాడు. పుట్ ఆఫ్ ది టెలిఫోన్. నీ బ్యాటరీ ఈట్ చేయలేకపోతే నేను మినిస్టర్ గారి తమ్ముడినే కాదు. ఏమన్నాడ్రా? జంజమాస చెంచనాకి ఫోన్ లో మాట్లాడిన తర్వాత తమ్ముడు గారి పేసు చీటపకేలా. నేను డైరెక్ట్ గా ఫోన్ చేస్తే దాన్ని రికార్డ్ చేసి పార్టీ ప్రజలకు పంపిస్తాడేమో భయంతో నేను ఫోన్ చేయమన్నాను. నే కాబట్టి సరిపోయింది. అదే నువ్వైతేరా ఆడు దులిపిందుడికి ఒళ్ళు సిర్రెక్కి ఫైనల్ గా బోనెక్కేవాడికి. ఇప్పుడు ఎలా రా? సదానందాన్ని బయటికి తీసుకురావాలి కదా. నన్ను ఒక శీలం లేని ప్లాన్ చెప్పమంటావా? చెప్పు. శాంతి దూత అన్నదాత అయిన సదానందాన్ని అన్యాయంగా అరెస్టు చేసినందుకు గొప్ప ఊరేగింపు తీస్తా. అబ్బా, ఊరేగింపులు రోజులు కావురా ఇవి. అన్నోయ్, శాంతంగా వెళ్తున్న ఊరేగింపులో దాసుగాడు మనుషుల్నెట్టి కొట్లు పగలగొట్టిస్తా. అబ్బా, మీ లెవెల్ కి కొట్లు బడ్డీలు బద్దలు కొట్టితే బాగుండదండి. ఆడవాళ్ళు తీసుకెళ్లి శిలాలు దోసి, అది మన లెవెల్. ఏంది రోయ్, నీ బ్యాటరీ ఛార్జింగ్ మొదలయ్యట్టుంది. అబ్బా, విషయానికి రండిరా. ఇంకా ఎస్ఐ అంది. ఇన్నల్లర్లు జరగటానికి ఆ డీసీపీ గాడే కారణమని, ఆడ శబ్ద మూలంగా నిన్ని ప్రాణాలు పోయినాయని మనం గొడవ చేస్తాం. అప్పుడు ఆడుద్యోగం కోరికల్ని పీకినట్టు పీకేస్తారు. నిజమే, కానీ వాడి పగ పెట్టుకుని పాత ఫైల్ జరిగాడు కదా. పాత ఫైళ్ళ అంటే మనం డబ్బు దుబ్బేసిన అడ్డ రోడ్డు తూరు ఫైళ్ళ. అదొక్కటే కాదురా, ప్రజా వైద్యశాల అని ప్రభుత్వ అప్లికేషన్ లో రాసి ప్రైవేట్ గా దాన్ని నడుపుకుంటూ లక్షలు సంపాదించి కోటీశ్వరుడు వాడు నిరూపించాడంటే ఈ 20 సంవత్సరాల్లో మనం సంపాదించిన డబ్బంతా వడ్డీ పెనాల్టీతో సహా ప్రభుత్వానికి కట్టాలి. అసలు ఈ దెబ్బతో ఆడు ఉద్యోగం ఊడిపోతుంటే ఆడించేసేస్తాడండి. అంతగా అవసరమైతే మా అయ్యకి కబురు చేయండి, మింగేస్తాడు. జం జమాస చం చనాకి ఆనందం. పోలీసు డీసీపీ రాజశేఖరం డీసీపీ పోలీస్ జులు. చెప్పమంటే ఏం చెప్పను. నా గుండెల్లో ఆవేదన రగిలిపోతుంది. నా బిడ్డలకి అన్యాయం జరిగిపోతుంది. నా ప్రజలకి ఆకలి మిగిలిపోతుంది. ఊరుకోవడం ఇప్పుడు అడిగితే ఏం లాభం? పోయిన శీలాలు ప్రాణాలు తిరిగి వస్తాయా? ఇదిగోండి, దీనికంతటికి కారణం ఆ డీసీపీ గారే. వాళ్ళకంటే స్వచ్ఛమైన మా సదానందాన్ని మూసేశాడు. అది గట్టిగా రాయండి. అక్కడికి నేను చెప్పాను, అయ్యా ప్రతాపరావు గారు, సదానందం అంటే పేద ప్రజలకు ప్రాణం, తిరగబడితే అతనికి ప్రాణాలు ఇస్తారో తీస్తారో తెలీదు అని. ఇంతకీ నిర్ణయం ఏమిటండి? ఆ డీసీపీని డిస్మిస్ చేయకపోతే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ఏమిటి మీ సమాధానం? కాల్చి చంపుతున్న వాళ్లే కన్నీళ్లు పెడుతుంటే సమాధానం ఏం చెప్పాలి సార్? రాజశేఖరం గారు రాజీనామా చేస్తారట. రాజకీయ నాయకులు అలా బెదిరిస్తారే తప్ప రాజీనామా చెయ్యరు సార్. మిస్టర్ ప్రతాపరావు, వాళ్ళ స్వవిషయాలు మాట్లాడే హక్కు మనకు లేదు. వెంటనే సదానందాన్ని వదిలిపెట్టండి. గొలుసులు కట్టిన కుక్కలను వదిలిపెట్టొచ్చు కానీ బోనుల్లో బంధించిన పులులను వదిలిపెట్టకూడదు సార్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఆర్గ్యుమెంట్. డూ యాజ్ ఐ సే. Certainly. I will obey your orders. కానీ 24 గంటల్లోగా సదానందాన్ని, అతని వెనకాల ఉండి అల్లర్లు సృష్టిస్తున్న ఆ పెద్ద మనుషులిద్దరిని అరెస్ట్ చేస్తాను. Or else I will resign.